ఏ సీఎం అయినా సొంత రాష్ట్రం ప్రయోజనాల కోసం మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి మాత్రం సొంత రాష్ట్ర ప్రాజెక్టులు సొంత రాష్ట్రానికే ప్రమాదమని మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇవాళ విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాల కోసం తన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడతాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ ఈ మాట అనకూడదు కానీ అంటున్నా తప్పట్లేదు. ఈ దరిద్రుడు మాత్రం సొంత రాష్ట్ర ప్రాజెక్టుల గురించే సొంత గడ్డకే ప్రమాదం అని వాదిస్తూ ఉన్నాడు. అది కూడా తెలిసి తెలవక కాదు, తెలివి తక్కువతనం కాదు, అతి తెలివి. ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన మాట్లాడిన తర్వాత చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, రైతులకు కూడా అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు, పరిజ్ఞానం ఉందా, తాటి చెట్టు అంత పెరిగింది హరీష్ రావు, ఏమైనా పరిజ్ఞానం ఉందా అని మాట్లాడుతుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, పరిజ్ఞానం ఎవరిదో మిడిమిడి జ్ఞానం ఎవరిదో మరి అందరికీ అర్థమైంది ఇప్పటికే. సీఎం రేవంత్ దృష్టిలో ఎత్తిపోతలంటే సంచుల్లో పైసలు ఎత్తిపోసుడని సటైర్ వేశారు కేటీఆర్. ఆయన ఈఎంఐ ముఖ్యమంత్రి అని, పేమెంట్ చేయకుంటే ఢిల్లీలో ఉద్యోగం పోతుందని అన్నారు. పైసలు ఎత్తిపోసుడు తెలుసుగాని నీళ్లు ఎత్తిపోయటం తెలియదన్నారు కేటీఆర్. ఎత్తిపోసుడు అంటే ఆయనకి ఇక్కడికి వెళ్ళి సంచులలో పైసలు ఎత్తిపోసుడు తెలుసు. ఈఎంఐ ముఖ్యమంత్రి కదా, ఈఎంఐ గట్టపోతే ఢిల్లీలో ఉద్యోగం పోతుంది కదా. పైసలు ఎత్తిపోయడం బాగా తెలుసు, నీళ్ళు ఎత్తిపోయడం తెలియదు. సంచులు మోయడం తెలుసు కానీ ధాన్యం సంచులు నింపడం తెలియదు. అట్లాంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మా కర్మ. ఏం చేస్తాం. తప్పకుండా రాష్ట్ర రైతులు తగిన సమయంలో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కర్రుగాల్చి వాత ఎప్పుడు పెట్టాలో, కాంగ్రెస్కి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పాతి పెట్టాలో కాంగ్రెస్ను 100 అడుగుల లోతులో తప్పకుండా తెలుసు. సమయానుకూలంగా రైతులే సమాధానం చెప్తారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని దేవుళ్లను కూడా నీచ రాజకీయాలను లాగే వాడుకునే నీచ బుద్ధి కాంగ్రెస్ నేతలు మానుకోండని హితవు పలికారు కేటీఆర్. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఇలాగే దేవుడిపై ఒట్లు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి, దయచేసి దేవుళ్లను కూడా మీ నీచ రాజకీయాల కోసం వాడుకునే సంస్కృతి బంద్ చేయండి. మీరు ఎన్నికల ముందు కూడా చేశారు ఇదే పని. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే భద్రాచలం పోయి రాముల వారి మీద ఆన అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆన అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టినావు. ఇవాళ ఆ దేవుళ్ళే తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చింది. వీడెక్కడ దొరికిండ్రా మాకు అని. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇవాళ మేడిగడ్డతో రాముడు మునిగిపోతాడు అంటే ఆ రాముడు కూడా కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రీరాముడి గురించి మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్తే మరి తప్పకుండా నీకే నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో సీఎం రేవంత్కి తెలియదని ఎద్దేవా చేశారు కేటీఆర్. నల్లమల మన రాష్ట్రంలో ఉందో పక్క రాష్ట్రంలో ఉందో కూడా ఆయనకు ఐడియా లేదన్నారు. ఎంతసేపు సర్వే నంబర్లు, రియల్ ఎస్టేట్లో ఏది బ్లాక్ లిస్టులో పెట్టాలి, ఎవరి మెడకు తుపాకీ పెట్టాలి, ఇదే దందా అన్నారు. అసలు దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు నీకు. నల్లమల ఎక్కడుంది, మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలో ఉందో తెలియదు. ఎంతసేపు సర్వే నంబర్లు, రియల్ ఎస్టేట్లు, ఏది బ్లాక్ లిస్టులో పెట్టాలి, ఏది ఎట్లా డీల్ చేయాలి, ఎవరిని విలువాలి, ఎవరిని మెడకు తుపాకీ పెట్టాలి, ఎట్లా బెదిరియాలి, ఎట్లా రోజు సాయంత్రం గల్ల పెట్టే లెక్క పెట్టుకోవాలి, నువ్వు నీ అన్నదమ్ములు, ఇదే దందా. అదానికి మించి ఎట్లా దాటాలి. అందుకే నేను అంటున్నా, ఎంతసేపు అనుముల గురించే కాదు, అప్పుడప్పుడు అన్నారం గురించి కూడా పట్టించుకో. ఎంతసేపు అనుముల కుటుంబం, అనుముల అన్నదమ్ములు, వాటి గురించే కాదు, మీ పైసలు మాత్రమే కాదు, ఎంతసేపు సంపాదనే కాదు, రాష్ట్ర ప్రజల గురించి కూడా పట్టించుకో.